హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎన్నో క్రికెట్ మ్యాచ్లు ఆడినాం, లాస్ట్ కు ఫైనల్ వరకు అయితే వచ్చేసినాము. ఈ రోజు ఈ వీడియోలో మీకు అందరికీ తెలిసిందే ఐపీఎల్ ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఉంది కదా. అవే రెండు టీముల లాగా మేము డివైడ్ అయిపోయి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాము. చూద్దాం ఏ టీం గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం మన ఓన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మధ్యలో అయితే ఉన్నాము. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టఫ్ మ్యాచ్, ఫుల్ హిట్, ఫ్లయింగ్ సిక్సెస్ అండ్ రియల్ ఫైనల్ టూనైట్. ఈ రాత్రి ఫైనల్ చూడడానికి మా దగ్గర లిటరల్లీ కొట్టుకోబోతారు. మంచి వైఫై ఉంటే లాగింగ్ స్ట్రీమ్స్, అంతేకాకుండా స్టోరీ అప్లోడ్ చేసేటప్పుడు ఫెయిల్ కాకుండా ఎంజాయ్ అయితే చేయొచ్చు. అందుకే మేము స్విచ్ అయ్యాము యాక్ట్ స్మార్ట్ వైఫైకి, పవర్డ్ బై ఏఐ. యాక్ట్ జిప్పి ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ ఎనేబుల్డ్ వైఫై. ఇది నిజంగానే ఆలోచిస్తుంది. దీనికి మనం మన ఇంట్లో వైఫైని ఎలా వాడతామో తెలుసు. అది మ్యాచ్ స్ట్రీమింగ్ అయినా సరే, సోషల్ స్క్రోలింగ్ అయినా సరే, ఎనీ యాప్, ఎనీ టైమ్, ఎనీ లొకేషన్, ఎనీ డివైస్. ఇది ఎప్పుడు కూడా ఎటువంటి ల్యాగ్ లేకుండా, ఎటువంటి డెడ్ జోన్స్ లేకుండా అందరూ ఒకేసారి వైఫైని వాడుతున్నా సరే రియల్ టైంలో ఇదైతే అడాప్ట్ అవుతుంది. మీరు ఈ వైఫైకి కనెక్ట్ అయి ఉన్న డివైస్ అన్నింటినీ కంట్రోల్ చేసుకోవచ్చు, అంతేకాకుండా మేనేజ్ అయితే చేసుకోవచ్చు. వైఫై లాజిస్టిక్స్ అన్ని మీ పాకెట్ లో ఉన్నట్టే. యాక్ట్ జిప్పి ప్రాబ్లమ్స్ వచ్చేంత వరకు వెయిట్ అయితే చేయదు. పీక్ యూసేజ్ ని ప్రిడిక్ట్ చేసి దానికి తగ్గట్టుగా ల్యాగ్ లేకుండా ఇది ముందుగానే ఆప్టిమైజ్ అయితే చేస్తుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటిది అంటే దీని ప్రైస్ వచ్చేసి సర్ప్రైజింగ్లీ అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే ఉంది. ఇది ఇండియన్ వైఫై స్పేస్ లో మనకు ఒక రివల్యూషన్ అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి వైఫై మీరు ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూస్తున్నారు. దీంట్లో అన్ని మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. యాక్ట్ స్మార్ట్ వైఫై కనుక మీరు ఒక్కసారి స్విచ్ చేయారంటే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇది పర్ఫెక్ట్ ఫర్ క్రికెట్ నైట్స్, స్మార్ట్ హోమ్స్ అండ్ ఇంపార్టెంట్ జూమ్ కాల్స్ లో కూడా ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు కూడా స్విచ్ అవ్వాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిన, అక్కడ నుంచి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఖచ్చితంగా యాక్ట్ స్మార్ట్ వైఫైకి ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. టీమ్స్ కోసం టాస్ అయితే ఇస్తున్నాం. కమాన్. హెడ్స్. హెడ్స్. ఆర్సీబీ. ఆర్సీబీ సలా కప్పు నమ్దే. ఇప్పుడు వచ్చేసి బ్యాటింగ్ టాస్ అయితే వేస్తున్నాం. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. ఏంటిరా? టేల్సా? బ్యాటింగ్ మా యష్ దయాలు, అంతేకాకుండా వెనకాల ఉన్న హజల్వుడ్ బౌలింగ్ మంచి చేసారు అనుకో, ఖచ్చితంగా గెలుపుతాం మేము. నో టెన్షన్ లేదు. ఓ చూద్దాం. అరే గట్టిగా కనుకుంటున్నాం. ఈరోజు అయితే ఫైనల్ మా మ్యాచ్లో కూడా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గెలవితో చూడాలి. చాలా గట్టిగా ఆడాలని కోరుకుంటున్నాం. పంజాబ్ కింగ్స్ అయితే గెలిపిద్దామని గట్టిగా అనుకున్నాం మేమైతే. దృఢ సంకల్పం వాళ్ళు గెలిపిస్తారు, ఇలా మనం గెలిపియాలి ఫస్ట్. ఇది ఫైనల్ మ్యాచ్. ఓకే, ప్రెషర్ ఏం తీసుకోకూడదు. ఫస్ట్ బ్యాటింగ్ మనకే ఉంది కాబట్టి బౌలింగ్ కూడా కవర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఒక 2 ఓవర్లు ఆడతారు. ఫస్ట్ 2 ఓవర్లు ఒక 10 రన్లు 15 రన్లు కొట్టడానికి ట్రై చేయాలి. సరేనా? మీకు 100 నుంచి 50కి వచ్చింది, 50 నుంచి 20కి వచ్చింది, 10కి వచ్చింది. 10 రన్లు కొట్టడానికి ట్రై చేయాలి. 2 ఓవర్లు మేడింగ్ చేయకూరి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఆడుతున్నాం. మా టార్గెట్ 6 ఓవర్ల ఎంత అంటే 70 రన్లు. చూద్దాం ఏం జరుగుతుందో. రెడీ. 1 బాల్. ఓ 2 balls. అరే లాత్రి 2 runs. Yes! Score of 8! నాటు బాల్. ఫీల్డింగ్. క్యాచ్ అయిపో జింగిడి. ఫస్ట్ ఓవర్ అయిపోయేసరికి వాళ్ళ స్కోర్ వచ్చేసి 12. ఇప్పుడు సెకండ్ ఓవర్ కిట్ అయితే ఎత్తుండు.
లాటు నో స్కోర్. ఎర్ర అసంతా పోతే 4 రన్లు వచ్చరా. స్కోర్ 12. లాట్ ఓవర్ అయితే మన రామన్ అయితే ఎత్తుండు. మా వాళ్ళు 2 ఓవర్లల్లా 10 కొట్టరా అంటే 16 కొట్టారు. ఎత్తుండు. చూద్దాం, మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా. నేను చెప్పిన టార్గెట్ కంప్లీట్ చేయాలి. 17. 18. ఓ 22. 23. 27. బాబాయ్ గాడు మొత్తం యార్కర్లు వేసుకుంటా డైరెక్ట్ వికెట్ లేపామని చూస్తుండు. కాకపోతే పాజిబుల్ కానియాలి. 4th ఓవర్గా 27 స్కోర్ అప్. ఎంత? 27. అంతేనా? అవుడే విరాట్ కోహ్లీ అయితే అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అయితే అవుట్ అయ్యాడు. 28. అగో 29. అబ్బా 30. 31. No ball. No ball, no ball. స్కోర్ వచ్చేసి 32, 33 కొట్టేసేయాలి. ఈజీ, చాలా ఈజీ అంటే ఈజీ. ఏమంటావు? ఈజీ. నువ్వు నీకు ఈజీ అంటే మాకు ఈజీ. తక్కువ కొడుతున్నా గత కొన్ని మ్యాచ్ల నుంచి. సరే సరే సరే. ఫోర్. One ball, 5 score. अरे oh लाटू अब्बा ఆగింది. कैचा అవట్రే అబ్బా लादरे సిక్స్.
11 అరే 2 overs completed స్కోర్ వచ్చేసి 11 1 ball కరెక్ట్ బాల్ 2 balls లాటు లాబాల్ ఓర్ ఫోర్త్ రన్నింగ్ స్కోర్ ఆఫ్ 21 అబ్బట్రా ఏమైందిరా రాత్రి లావాల్ ఏం కాదు స్కోర్ దగ్గర ఇంకో 3 కొడితే విన్ను అరే 30 మన ఎంత 30 ఇంకా 3 మీ 32 balls 3 runs ఓ 9 balls 3 runs ఫైనల్లీ మా కూర ఏనుగు పిల్ల అయితే లాస్ట్ 4 కొట్టింది గెలిచినాం ఇట్లా పట్టుకొని ఉరకలే మనం తిన్నాం సూపర్ వీళ్ళు లావడదామని అనుకున్నాం కానీ లేస్తలేదు సో ఇందులో మనం గెలిచినాం అంటే ఫైనల్ లో కూడా ఒరిజినల్ మ్యాచ్ లో కూడా అదే గెలుతుంది పక్క ఇప్పుడు వచ్చి అసలు ఏమని ఉండే అంటే ఆర్సీబీ ఫైనల్ లో గెలవనని ఉండే ఇక్కడ గెలిచి ముంగట నిలవడంత మాత్రాన అక్కడ గెలవది ఏమైతే ఎప్పుడైనా కానీ మనం ఆడేదానికి రివర్స్ అవుతుంది ఈసారి రివర్స్ కాదు ఎందుకంటే గెలిచేదాడ పంజాబ్ కింగ్స్ పంజాబ్ ఇస్ పంజాబ్ సో మొత్తానికి మేము ఆడిన ఈ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది ఆర్సీబీ ఫైనల్ గెలుస్తుంది మీకు ఆ కప్పు మనకు వస్తుంది లాలీపాప్ వీలగోతుంది కప్పు మాకు వస్తుంది లాలీపాప్ వీలగోతుంది లైక్ చేయండి ఛానల్ కొత్త అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్సీబీ గెట్ రెడీ ఖచ్చితంగా ఆర్సీబీ ఓడిపోతుంది పక్కా ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ యాక్ట్ స్మార్ట్ వైఫై కి స్విచ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఉంటది సో చెక్అవుట్ అయితే చేయండి ఒకసారి బై గెలిచాం